సో నిన్న మీకు ఇండిఫినేట్ ఆర్టికల్స్ గురించి కంప్లీట్గా చెప్పాను. ఇండిఫినేట్ ఆర్టికల్స్ అంటే ఏ అండ్. సో ఈరోజు వాటికి సంబంధించి నిన్న మీకు అసైన్మెంట్ ఇచ్చాను. వాటికి ఆన్సర్స్ ఎలా వచ్చాయో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫిల్ ద బ్లాంక్స్ విత్ అప్రోప్రియేట్ ఆర్టికల్స్. మీరు కూడా చెక్ చేసుకోండి. సో 20 మార్క్స్ కనుకుంటే మోర్ దెన్ 15 వస్తే మీకు నిన్న క్లాస్ బాగా అర్థమైనట్టు లెక్క. చూద్దాం. ఐ హ్యావ్ కార్స్. ఇక్కడ 0 పెట్టాలా, ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా? ఇక్కడ ఏని కానీ యాన్ కానీ పెట్టలేం. ఎందుకంటే ఒక రూల్ ఉంది. ఫ్లోరల్ నౌన్స్ ముందు ఆ రూల్ ఏంటంటే నో ఏ ఆర్ యాన్ బిఫోర్ ఫ్లోరల్ నౌన్స్. ఫ్లోరల్ నౌన్స్ ముందు ఏ గాని యాన్ గాని పెట్టాము. సో ఫ్లోరల్ నౌన్ అంటే ఏంటి? ఇక్కడ మోర్ దెన్ 1 ప్లస్ అని పెట్టుకోండి. ఓకే, కార్ అంటే 1, కార్స్ అంటే మోర్ దెన్ 1 కాబట్టి ఇక్కడ 0. నెక్స్ట్ దే హ్యావ్ జాయింట్ కంపెనీస్. దే హ్యావ్ జాయింట్ ఏ కంపెనీ అంటే ఏ కంపెనీ అంటే 1, బట్ కంపెనీస్ అంటున్నాను. సో మళ్ళీ ఫ్లోరల్ నౌనే ఇచ్చాను. ఫ్లోరల్ నౌన్ ముందు మనం ఏ గాని యాన్ గాని పెట్టము. నో ఏ ఆర్ యాన్. సో ఇక్కడ కూడా 0. నెక్స్ట్ హ్యావ్ యూ యాడెడ్ డాష్ సాల్ట్ ఇన్ బిర్యానీ. సో ఇంకొక రూల్ కూడా ఉంది. ఏంటంటే నో ఏ యాన్ బిఫోర్ ఏంటి? అన్కౌంటబుల్ నౌన్స్. ఇన్ఫాక్ట్ డెఫినెట్ ఆర్టికల్ కూడా మనం పెట్టాం. డెఫినెట్ ఆర్టికల్ దాన్ని కూడా మనము ఫ్లోరల్ నౌన్స్ ముందు, అన్కౌంటబుల్ నౌన్స్ ముందు పెట్టాము. బట్ ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏ యాన్ గురించి కాబట్టి దాని గురించే మాట్లాడుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. డెఫినెట్ ఆర్టికల్ గురించి చెప్పేటప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో సాల్ట్ అనేది ఏంటి? సాల్ట్లో ఒక ఫార్మ్ ఆఫ్ సాల్ట్ మీకు ఇచ్చాను అనుకోండి. ఒక పిరికెడు సాల్ట్ ఇస్తే అందులో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయో మీరు కౌంట్ చేయలేరు. కౌంట్ చేయగలరు, బట్ టైం పట్టింది. అన్కౌంటబుల్ నౌన్స్ కాబట్టి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు ఎలాంటి ఏ గాని యాన్ గాని రాదు కాబట్టి అది 0 ఆర్టికల్. 0 ఆర్టికల్ అంటే ఏదో అనుకోమాకండి. ఏ గాని యాన్ గాని డి గాని పెట్టాము అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th వన్ ఏంటి? హౌ మచ్ డస్ ఐరన్ వే. ఓకే, ఇక్కడ జీ సైలెంట్. సో ఐరన్ ఎంత బరువు ఉంటుంది అని అడుగుతున్నాను. సో ఏ ఐరనా, యాన్ ఐరనా? సారీ, ఇక్కడ 2 యాన్లు పడ్డాయి, 1 ఏ. అన్నిటికీ అలానే వచ్చాయి, కొన్నిటికి అలా ఉన్నాయి. ప్రింటింగ్ మిస్టేక్ అది. 0 కానీ ఏ కానీ యాన్ కానీ ఈ మూడిట్లో ఒకటి పెట్టాలి. ఏది పెట్టాలి చూద్దాం. ఇక్కడ మళ్ళీ ఒక రూల్ ఉంది. నో, మీరు కావాలంటే మీ నోట్బుక్ లో రాసుకోండి ఇండిఫినైట్ ఆర్టికల్ అని చెప్పి. సో ఏ యాను, సో దానికి రూల్స్ చెప్తున్నాను, ఎక్కడ యూజ్ చేయము. నో ఏ ఆర్ యాన్ ఏంటి? బిఫోర్ మెటీరియల్ నౌన్స్. మెటీరియల్ నౌన్స్ అంటే ఏంటో మీకు చెప్పాను ఇంతకు ముందు, నిన్నటి క్లాస్లో క్లియర్గా చెప్పాను. మెటీరియల్ నౌన్స్ అంటే మెటల్స్. ఏంటి ఆ మెటల్స్? ఐరన్ కావచ్చు, గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, కాపర్ కావచ్చు, మ్యాగ్నీషియం, అల్యూమినియం, వాట్ ఎవర్ ఇట్ మే బి. బిఫోర్ మెటీరియల్ నౌన్స్ వీ నెవర్ కీప్ ఐదర్ ఏ ఆర్ యాన్. ఓకే, ఎనీథింగ్. ఏ కానీ యాన్ కానీ పెట్టము, 0 పెట్టాలి. ఇన్ఫ్యాక్ట్ ది కూడా పెట్టము. ది వచ్చినప్పుడు నేను చెప్తాను. అలాగే 5th వన్లో దిస్ మెటీరియల్ హ్యాస్ బీన్ మేడ్ ఆఫ్ డాష్ కాపర్. సో ఇక్కడ కూడా సేమ్, మళ్ళీ మెటీరియల్ నౌన్స్ ముందు ఏ కానీ యాన్ కానీ పెట్టము. సో 0. నెక్స్ట్ 6th వన్, 7th వన్ నేను మళ్ళీ చెప్తాను. 8th వన్కి రండి. 8th వన్, షీ రీడ్స్ డాష్ నావెల్. సో నావెల్ అనేది రాసుకోండి, నావెల్.
సో నావెల్ ముందు మనం ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా, లేకపోతే జీరో ఆర్టికల్ పెట్టాలా అనే డౌట్ వచ్చినప్పుడు ఫస్ట్ ఏంటి కండిషను, మనము ఏన్ కానీ యాన్ కానీ పెట్టాలంటే 3 కండిషన్లు ఉన్నాయి. ఫస్ట్ అది సింగులర్ నౌన్ అయి ఉండాలి, 2 అది కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి, 3 ఏ పెట్టాలంటేనేమో కాన్సోనెంట్ లెటర్ సౌండ్తో బిగిన్ అవ్వాలి, యాన్ పెట్టాలంటే ఓవెల్ లెటర్ సౌండ్తో బిగిన్ అవ్వాలి. సో నావెల్ అంటే 1 ఫస్ట్ రూలు యాక్సెప్టెడ్, సెకండ్ రూల్ కూడా కన్ఫర్మ్డ్, ఏంటి కౌంటబుల్ నౌన్ అంటే నావెల్స్ ఎన్ని ఉన్నాయని మనం లెక్కించగలము. థర్డ్ రూల్ ఏంటి, కాన్సోనెంట్ లెటర్ సౌండ్తో బిగిన్ అవ్వాలి, కాన్సోనెంట్ లెటర్ సౌండ్తో ఏ, ఓవెల్ లెటర్ సౌండ్ అయితే యాన్. సో కాన్సోనెంట్ లెటర్ ఏంటి ఇక్కడ, నావెల్ అంటే నా వస్తుంది, ఓకే, అది కాన్సోనెంట్ లెటర్ సౌండ్. మీకు నిన్న లిస్ట్ ఇచ్చాను, ఆ నుంచి అమ్మహ వరకు ఓవెల్ సౌండ్స్ అని, కా నుంచి బండిరా వరకు కాన్సోనెంట్ సౌండ్స్ అని ఇచ్చాను. సో కా నుంచి బండిరా వరకు నా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏ. ఇది మళ్ళీ ఒకసారి వినండి, ఏనికి పెట్టాలా యాన్ని పెట్టాలనే డౌట్ వచ్చినప్పుడు మనకి ఇచ్చిన నౌన్ని జాగ్రత్తగా చూడండి, చూస్తే అది సింగులర్ నౌన్ అయి ఉండాలి, కౌంటబుల్ నౌన్ అయి ఉండాలి, దాని యొక్క ఇనిషియల్ సౌండ్ కాన్సోనెంట్ లెటర్ సౌండ్ రావాలి. సో నా వచ్చింది, నా అంటే కాన్సోనెంట్ కాబట్టి ఏ పెట్టాం. ఒకవేళ యాపిల్ అయింది అనుకోండి, సింగులర్ నౌన్ అయింది యాపిల్, యాపిల్స్ అంటలేదు యాపిల్ అంటాం, కౌంటబుల్ నౌన్ అయింది యాపిల్, బట్ దాని ముందు యాపిల్, ఓకే, దాన్ని యాపిల్ కూడా అన్నాము ఆపిల్ అంటాం. సో ఓవెల్ లెటర్ సౌండ్తో బిగిన్ అయింది కాబట్టి దీని ముందు యాన్ పెట్టాం. సో అలాగా మనం ఏ పెట్టాలా యాన్ పెట్టాలని ఈ యొక్క రూల్స్ ఫాలో అవుతే ఈజీగా మనము చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, 8th వన్లో ఏ నావెల్. సో 9th వన్ దీంట్లో చాలా సింపుల్, ఇది ఎగ్ కదా, ఈ ఎగ్ సింగులర్ నౌన్ అయింది, కౌంటబుల్ నౌన్ అయింది, ఈ 2 కూడా చూసుకోవాలి, కాన్సోనెంట్ లెటర్తో సౌండ్ అయిందా, ఓవెల్ సౌండ్తో బిగిన్ అయిందా. ఓవెల్ ఏ, ఏ అంటే మళ్ళీ ఏంటి ఓవెల్ సౌండ్. సో కాబట్టి ఇక్కడ యాడ్, ఐ ఈట్ అన్ ఎగ్. అలాగే షీ ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్. సో జీరో పెట్టాలా ఏ పెట్టాలా యాన్ పెట్టాలనే కన్ఫ్యూజన్ ఏం లేదు, ఇంగ్లీష్ అంటేనే ఈ పలుకుతుంది, ఈ అంటే ఓవెల్ లెటర్ సౌండ్ కాబట్టి యాన్. టీచర్స్ అంటలా టీచర్ కాబట్టి సింగులర్ నౌన్ అయింది, టీచర్స్ ఇంగ్లీష్ టీచర్స్ ఎంతమంది ఉన్నారు కౌంట్ చేయొచ్చు కాబట్టి కౌంటబుల్ నౌన్ కూడా అయింది, కాబట్టి ఇక్కడ ఏం పెట్టాలి యాన్ అని పెట్టాలి. తర్వాత అమెరికన్, సో ఇది కూడా యానే, ఎందుకంటే అమెరికన్ సింగులర్ నౌన్, అలాగే అమెరికన్స్ ఎంతమంది ఉన్నారు మనము లెక్కించవచ్చు కాబట్టి కౌంటబుల్ నౌన్, అలాగే అమెరికన్ లో ఆ అనే శబ్దం పలికింది, అది ఓవెల్ లెటర్ సౌండ్ కాబట్టి యాన్ అని పెట్టాం. ఇది ఆన్సర్. నెక్స్ట్ 12th వన్, యు ఆర్ నాట్ యూరోపియన్, ఇది కూడా తర్వాత చెప్తాను. 13th వన్ ఒకసారి చూడండి, కౌ ఈజ్ డాష్ యానిమల్, ఏ యూజ్ఫుల్ యానిమల్, ఎందుకంటే యూజ్ఫుల్ యానిమల్, యాక్చువల్గా యానిమల్ అన్నప్పుడు ఏం పెట్టాలి మనము యాన్ అని పెట్టాలి. ఎందుకు, యానిమల్ అనేది సింగులర్ నౌన్ కన్ఫర్మ్డ్, కౌంటబుల్ నౌన్ కన్ఫర్మ్డ్, బట్ ఓవెల్ లెటర్ సౌండ్తో బిగిన్ అయింది కాబట్టి యాన్ యానిమల్. బట్ దాని ముందు యాడ్జెక్టివ్ యూజ్ చేసాం, యాడ్జెక్టివ్ యూజ్ చేసినప్పుడు యాడ్జెక్టివ్ని బట్టి మనం పోవాలి. యూజ్ఫుల్లో యు, యు అంటే ఎకారంలో యు, యు అంటే అక్కడ మళ్ళీ కాన్సోనెంట్ లెటర్ సౌండ్ కాబట్టి ఇక్కడ ఏ పెట్టాలి. నెక్స్ట్ 14th, హీ హాస్ బీన్ ఎలక్టెడ్ డాష్ ఎమ్మెల్యే, ఇది కూడా నేను మళ్ళీ చెప్తాను, కొన్ని ఎక్సెప్షనల్స్ ఉన్నాయి అవి తర్వాత చెప్తాను. అలాగే ఇది కూడా ఎక్సెప్షనల్, ఆ తర్వాత చెప్తాను. ఇది చాలా సింపుల్, ఏంటి 16th వన్లో దేర్ ఈజ్ అన్ యాపిల్, ఏ బనానా, బనానాలో బా, ఇవన్నీ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, చాలా క్లియర్గా ఉన్నాయి మీకు. బనానా అంటే బా శబ్దంతో స్టార్ట్ అయింది, బనానా సింగులర్ నౌన్, బనానాని కౌంట్ చేయగలం కాబట్టి ఏ. తర్వాత ఐరన్, జీరో, ఐరన్ బాక్స్, ఓకే.
మనము మెటీరియల్ నౌన్స్ ముందు ఏం యూజ్ చేస్తాము? జీరో. ఇట్ ఈస్ యాన్ ఐరన్ బాక్స్ అనొచ్చు, బట్ జీరో కూడా పెట్టొచ్చు. ఇది దీనికి రెండు ఆన్సర్స్, జీరో అండ్ రెండు ఆన్సర్స్. నెక్స్ట్ 17th వన్ ఏంటంటే లాయర్. లా అంటే కాన్సోనెంట్ లెటర్ సౌండ్, లాయర్స్ ని లెక్కించవచ్చు. లాయర్ అని ఇచ్చాను కాబట్టి సింగులర్ నౌన్ కాబట్టి ఏ లాయర్. నెక్స్ట్ 18th వన్, మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్. ఓకే, ఏ ఫార్మర్. మై మదర్ ఈజ్ ఏ హౌస్ మేకర్. ఇందులో కూడా సేమ్ రూల్స్ ఫాలో అవుతున్నాయి. అలాగే 19th వన్, ఐ లీవ్ ఇన్ ఏ స్మాల్ విలేజ్. ఏ ఆన్సర్. ఎందుకు ఏ ఆన్సర్ అయింది? స్మాల్ అనేది స్మాల్ విలేజ్. విలేజ్ అంటే ఒకటి కాబట్టి సింగులర్ నౌన్. విలేజెస్ ని కౌంట్ చేయగలము. సింగులర్ నౌన్ కౌంటబుల్ నౌన్ అయింది. అట్ ద సేమ్ టైం దాని ముందు యాడ్జెక్టివ్ స్మాల్ అనేది స్మా ఏంటి, ఇక్కడ ఏమొచ్చింది? కాన్సోనెంట్ లెటర్ సౌండ్. సో తర్వాత దే స్టాప్డ్ మీ టు జాయిన్ డాష్ యూనియన్. ఇది కూడా ఇప్పుడే చెప్తా. సో ఇంతవరకు మీరు జాగ్రత్తగా అర్థమైందా మీకు ఇంతవరకు ఎలా నేను పెట్టానని? వెరీ గుడ్. ఓకే ఓకే. సో ఇప్పుడు నేను ఏవైతే లీవ్ చేశానో ఒకసారి ఈ కండిషన్స్ కూడా రాసుకోండి నాన్న, మళ్ళీ మీకు గుర్తుంటాయో లేవో. నో ఆర్టికల్ బిఫోర్ ఫ్లోరల్ నౌన్స్ అని ఒకసారి రాసుకోండి. సో ఇక్కడ యూనివర్సిటీగా అంటున్నాం కానీ యూనివర్సిటీ అంటం లేదు కాబట్టి ఇక్కడ ఏ వచ్చింది. అలాగే 7th వన్ కూడా చూసుకుంటే హూ విల్ బి ద హెయిర్ ఫర్ దట్ కంపెనీ. ఇక్కడ HEIR. దీన్ని ఎలా పలుకుతున్నామంటే హెయిర్ అంటం లేదు, ఇది ఎయిర్. ఎయిర్. హెయికి ఏకి డిఫరెన్స్ ఉంది. ఏ అంటేనేమో మనకి గొంతులోంచి గాలి రాదు బయటికి, మన చెస్ట్ లోంచి గాలి బయటికి రాదు. హే అంటే చెస్ట్ లోంచి మన కంఠంలోంచి గాలి బయటకు వస్తుంది. సో ఏ అంటే ఓవెల్ లెటర్ సౌండ్ తో పలుకుతున్నాం కాబట్టి ఇక్కడ ఏ పెడతామా యాన్ పెడతామంటే యానే పెట్టాలి. మనకి ఆ నుంచి అమ్మహా వరకు ఓవెల్, అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది హెయిర్ కాదు ఎయిర్ కాబట్టి ఇదేంటి? ఓవెల్ లెటర్ సౌండ్ తో బిగిన్ అయిన ఒక సింగులర్ కౌంటబుల్ నౌన్. ఎయిర్ అంటే యాక్చువల్ గా మీనింగ్ ఏంటంటే వారసుడు అని, ఎయిరెస్ అంటే వారసురాలు అని. కాబట్టి ఇక్కడ యాన్ ఎయిర్. సో అందుకే నేను లెటర్ ముఖ్యం, లెటర్ ముఖ్యం కాదు, లెటర్ సౌండ్ చాలా ముఖ్యమని మీకు చెప్తున్నాను. అర్థమైందా ఈ టాపిక్? ఈ రెండు అర్థమైన ఈ రెండు పాయింట్స్. టచ్ ది పామ్ సింబల్ ఇఫ్ యూ అండర్స్టాండ్. ఓకే ఓకే, గుడ్ మ్యామ్. సో నెక్స్ట్ 12th ఒకసారి చూడండి. 12th ఏంటంటే యూరోపియన్. ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా వచ్చింది, యూరోపియన్. సో ఈ వర్డ్ని కనుక నువ్వు గమనిస్తే, ఈ నౌన్ కనుక నువ్వు గమనిస్తే ఇది యూరోపియన్. ఇందాక యూనివర్సిటీ అన్నట్టుగా ఇది యూరోపియన్, నాట్ ఊరోపియన్. సో ఊరోపియన్ అంటే యాన్ పెట్టచ్చు, యూరోపియన్ అంటే యాన్ పెట్టచ్చు, బట్ అది యూరోపియన్ కాబట్టి ఏనే పెట్టాలి. సో ఏ యూరోపియన్. తర్వాత 14th వన్, దీనికి మీరు మీ నోట్స్ లో రాసుకోండి, దానికి ఒక రూల్ ఉంది. దానికి రూల్ ఏంటంటే 14th వన్ ఏబిసిడ్లు ఒకసారి చూడండి. ఏ నేను కౌంట్ చేస్తూ ఉంటాను, ఏఈఐఓ ఎలాగో ఓవెల్స్, అవి కాకుండా మనం చూద్దాం. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. సో మనకి ఇక్కడ ఓవెల్స్ యాక్చువల్గా ఏమున్నాయి? మనకి ఏఈఐఓ ఎలాగో ఓవెల్స్.
ఏ ఈ ఐ ఓ యు, ఇవి ఎలాగో ఓవెల్స్. ఇవి కాకుండా కొన్ని మనం ఏమంటామంటే తెలుగులో గుంట నక్క అంటాం. అలాంటి కొన్ని గుంట నక్కలు ఇక్కడ ఉన్నాయి. అంటే కాన్సోనెంట్ ముసుగులో ఉన్న ఓవెల్స్ అవి. అవేంటో ఆ గుంట నక్కల్ని ఇప్పుడు చూద్దాం. ఏంటంటే ఈ ఎఫ్ ఒకసారి చదవండి మీరు. మీ మీ మనసులో నాకు వినిపించకుండా, లేకపోతే బయటికి మ్యూట్ లో ఉంచే ఎఫ్ అని పలకండి. ఈ ఎఫ్ అని పలికితే ఫస్ట్ వచ్చే సౌండ్ ఏంటి? ఏ అంటే ఓవెల్. ఎఫ్ ఫస్ట్ వచ్చేది ఏనే. ఏ అంటే మళ్ళీ ఏంటి? ఆ నుంచి అమ్మహా వరకు ఉంది, అది ఓవెల్ లెటర్. ఓవెల్ లెటర్ సౌండ్ అది. తర్వాత హెచ్, ఇది కూడా ఏ పలుకుతుంది, అంటే ఇది కూడా ఓవెలే. అలాగే ఎం, ఎల్, ఎన్, ఆర్, ఆర్ లో ఆ పలుకుతుంది. అలాగే ఎస్, ఏ పలుకుతుంది. ఎక్స్, ఏ పలుకుతుంది. అంటే మనకి ఓవెల్ లెటర్ తో పలికే పదాలేంటి ఇక్కడ రాస్తే ఎఫ్ ఒకటి, హెచ్ ఒకటి, ఐ ఎలాగో ఓవెలు, ఎల్ ఒకటి, ఎం ఒకటి, ఎన్ ఒకటి, అలాగే ఆర్ ఒకటి, ఎస్ ఒకటి, ఎక్స్ ఒకటి. సో ఇవన్నీ గుంట నక్కలు అనమాట. కాన్సోనెంట్ మాయలో ఉన్న ఓవెల్స్ ఇవన్నీ. సో ఇవి గనక అబ్రివేషన్స్ లో వస్తే, మనం ఏం చేయాలంటే వీటి ముందు మనము యాన్ అనేది పెట్టాలి. యాక్చువల్గా ఏ అని పెడతాం, బట్ యాన్ అని పెట్టాలి. ఎందుకు? ఓవెల్ లెటర్ సౌండ్ తో బిగిన్ అవుతున్నాయి కాబట్టి. సో కాబట్టి ఇక్కడ హీ హ్యాస్ బీన్ ఎలక్టెడ్ యాజ్ ఎంఎల్ఏ, యాన్ ఎంఎల్ఏ. బట్ మెంబర్ ఆఫ్ ఏ ఫుల్ ఫామ్ వచ్చినప్పుడు మళ్ళీ ఏ పెడతాం, మెంబర్ ఆఫ్ అసెంబ్లీ. ఓకే. బట్ అబ్రివేషన్స్ గా ఇస్తే, షార్ట్ కట్స్ లో ఇస్తే, ఈ వీటితో గనక మనకు మొదలైతే వాటి ముందు మనము యాన్ పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్ యాన్ ఎఫ్ఐఆర్, ఫర్ ఎగ్జాంపుల్ యాన్ హెచ్ఓడి, యాన్ ఎల్ఎల్బి స్టూడెంట్, యాన్ ఎంపీ, యాన్ ఎన్సిసి లీడర్. ఓకే. అలాగే ఆర్ తో కూడా యాన్ ఆర్ఎస్ఎస్ లీడర్, యాన్ ఎస్పీ, యాన్ ఎక్స్రే. సో ఇలాగ మనము అబ్రివేషన్స్ లో ఎఫ్, హెచ్, ఎల్, ఎం, ఎన్, ఆర్, ఎస్, ఎక్స్ వస్తే మనము యాన్ అనేది పెట్టాలి. ఎందుకు పెట్టాలంటే వీటి యొక్క సౌండింగ్ మొదట్లో ఓవెల్ లెటర్ సౌండ్ వస్తుంది. ఈ పాయింట్ అర్థమైందా మీకు? టచ్ ది పామ్ సింబల్ ఇఫ్ యూ అండర్స్టాండ్. ఓకేనండి. సో ఈ పాయింట్ మీరు రాసుకోండి, మీ నోట్బుక్ లో ఈ పాయింట్ రాసుకోండి. ఎలా రాసుకుంటారు? నేను డిక్టేట్ చేస్తాను, రాసుకోండి. ఏం రాసుకుంటారంటే యాన్ ఈజ్ యూజ్డ్, నేను ఇక్కడ రాస్తాను, రాసుకోండి. యాన్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ abbreviations according so an is used before abbreviations
అబ్రివేషన్స్ when they అంటే ఇక్కడ అబ్రివేషన్స్ అండి, when they start with letters like అని చెప్పి ఈ లిస్ట్ అంతా రాయండి, ఎఫ్ నుంచి ఎస్ వరకు రాసి నేను ఇక్కడ పైన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, అవి ఎగ్జాంపుల్స్ గా రాసుకోండి. సో ఇక్కడ చూడండి 15th వన్ ఏంటంటే ఇక్కడ కూడా ఒక రూల్ ఉంది. రూల్ ఏం లేదు, మనం లెటర్స్ ని బట్టి వెళ్ళాలి, లెటర్ సౌండ్ ని బట్టి వెళ్ళాలి, లెటర్ ని బట్టి కాదు. సో అలా వెళ్తే యాక్చువల్ గా సింపుల్ గా ఓ అనే లెటర్ ఉంది కాబట్టి AEIOU కాబట్టి ఇక్కడ యాన్ అని పెడతావు, డూ యూ హ్యావ్ యాన్ 1 రూపీ నోట్ అని పెడతావు. బట్ యాక్చువల్ గా అది వన్ ని మనం ఏమని పిలుస్తాం, వన్ అని పిలుస్తామా, వన్ అని పిలుస్తామా, వన్ అని పిలుస్తాం, వన్ అని అనం. 1 రూపీ అని ఎక్కడ లేదు, 1 రూపీ అని ఎక్కడ లేదు, 1 రూపీనే. వాంట్ ఏంటి మళ్ళీ కాన్సోనెంట్ లెటర్ కాబట్టి ఏ 1 రూపీ కాయిన్. సో దట్ ఇస్ ద సింపుల్ థింగ్ హియర్. అలాగే 20వది కూడా చూడండి, 20th వన్. ఇక్కడ దే స్టాప్డ్ మీ టు జాయిన్ డాష్ యూనియన్. ఇందాక యూనివర్సిటీ ఉంది, ఇక్కడ యూనియన్ ఉంది, బోత్ ఆర్ సేమ్. సో ఇది యూనియన్ కాదు, యూనియన్ వేరు, యూనియన్ వేరు, యూనియన్ వేరు, యూనియన్ వేరు. కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది, ఏ యూనియన్, నాట్ యాన్ యూనియన్, ఏ యూనియన్. సో దట్ ఈస్ ద థింగ్ హియర్.